ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించి వంటలు చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్. హాయ్, నీ పేరు? ప్రియాంక. ప్రియాంక, ఎక్కడి నుంచి వస్తున్నావు? హన్మకొండ. హనుమకొండ. ఓకే, హాయ్. హాయ్. నీ పేరు? మౌనిక. మౌనిక. మీరిద్దరు అక్క చెల్లెళ్ళా? ప్రియాంక, మౌనిక. ఓకే, హనుమకొండ నుంచి వస్తున్నారా? ఏంటి చదువుకుంటున్నారా ఇద్దరు? బీటెక్ కంప్లీటెడ్. నీది కంప్లీటెడ్. నువ్వు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. రెడీ. ఎవరా? నువ్వు అక్క? నువ్వు చెల్లా? ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. నువ్వు చేస్తావా? ఏం చేస్తావు? బుడంకాయ, ఆవకాయ. సో బుడంకాయ అంటే దోసకాయ? దోసకాయలో చిన్నది. దోసకాయలో చిన్నవి, వాటితో నువ్వు ఆవకాయ చేస్తావు. ఓకే, మరి బుడంకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బుడమకాయ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బుడమకాయలు పావు కిలో, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, మెంతిపిండి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 5, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు. బుడమకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి ప్రాసెస్? స్టవ్ వెలిగించాలా? ఆయిల్ తీసుకోవాలి. మొత్తం మనం ఆవకాయలో వేసే ఆయిల్ అంతా ఇందులో వేసేసుకోవటమేనా, లేకపోతే తర్వాత సెపరేట్ గా కలుపు? ఇందులోనేనా? ఓకే. ఆయిల్ హీట్ అయ్యాక ఓకే ఓకే వేద్దామా ప్రియాంక? ఆవాలు, జీలకర్ర. ఓకే, వెల్లుల్లి ఏంటి కొంచెం అలా కట్ చేసుకుని కొద్దిగానేమో ఇలా రెబ్బలాగా వేసేసుకోవాలా? ఓకే ఓకే. పప్పులేం అక్కర్లేదా? ఏం అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. వెల్లుల్లి. వెల్లుల్లి రెబ్బలు కట్ చేసినవి. ఓకే, కట్ చేయనివి కొన్ని. ఓకే, తర్వాత కొంచెం వేగాల ఇవి? ఓకే, మరి ఆ కాయల్ని ఏం చేయాలి? కట్ చేసుకోవాలా? కట్ చేసి పెట్టుకోవాలి. ఏది ఒకసారి ఆ బుడంకాయలు ఇలా ఇవి. సో ఇవి మనకి దొరుకుతాయా? దొరుకుతాయి. మార్కెట్లో ఉంటాయా? మార్కెట్లో ఉంటాయి. ఓకే, సో వీటిని తీసుకొని మనం పీసెస్ గా కట్ చేసుకుంటాం. వీటిని ఇంకా ఫ్రై చేయడం అలా ఏం అక్కర్లేదు? ఏం అవసరం లేదు. ఓకే ఓకే. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయి అంటే మామూలుగా మనకు కొంచెం చేదుగా ఉంటాయి. చేదుగా ఉంటాయా? ఓకే ఓకే. అంటే ఇవి పసర అలా ఉంటాయి కాబట్టి కొంచెం చేదు ఉంటుందేమో కదా. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం బ్రౌన్ కలర్. ఇంకా మారాలా ఇవి? ఓకే. నీకు పచ్చళ్ళు అంటే ఇష్టమా ఏంటి? ఇష్టం, చాలా. చాలా ఇష్టమా? ఈ పచ్చడి ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మ దగ్గరేనా? చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటా. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? బీటెక్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాబా లేకపోతే ఎంటెక్కా? ఎంటెక్ చేస్తూ జాబ్. ఎంటెక్ చేస్తూ జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? వెరీ గుడ్. మీ ఇద్దరైనా సిస్టర్స్, ఇంకా బ్రదర్స్ గానీ ఎవరైనా ఉన్నారు? ఇంకో సిస్టర్. తను అంటే మీ ఇద్దరు కంటే పెద్ద? చిన్న. తనేం చదువుతుంది? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? ఓకే, వేద్దామా ఇప్పుడు? తన పేరేంటి? స్పందన. ఓకే, కొంచెం ఆవపొడి. ఓకే, అది కూడా తాలింపులోనేనా? చేదు రాదు? ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసుకుంటాం మనం అంటే నువ్వు నాకు చెప్పేయండి. తర్వాత మెంతిపిండి. ఓకే, ఈ రెండు వేసేటప్పటికి మనకు ఆవకాయ స్మెల్ అనేది వస్తుంది కొంచెం. అంటే మెయిన్ ఆవకాయ ఎప్పుడు కూడా మనకి ఆవపిండి, మెంతిపిండి ఇవి ఎక్కువ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? కొంచెం చల్లారి. ఎండుమిర్చి ఎప్పుడు వేస్తావు? మర్చిపోయావా? వేసే, వేడిగా ఉంది కదా ఆయిల్, అది సెట్ అయిపోతుంది. ఇంకా కరివేపాకు అలాంటిది ఏం అక్కర్లేదు దీంట్లో? ఓకే, కారం అది తర్వాత కలుపుకోవాలా? ఆయిల్ చల్లారాక. ఓకే, సో ఇప్పుడు ఈ పోపు అంతా చల్లారితే మనం అది దాంట్లో ఈ లోపు ఆ ముక్కల్లో ఏమైనా మిక్స్ చేసుకోవచ్చా? ఉప్పు కారం అలాంటిది? కట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్, ఎందుకంటే చేదు ఉంటాయి కదా. అవును, కొంచెం సాల్ట్ వేసి పెట్టాలి పక్కన. ఓకే, ఈ పోపు వేసుకునే లోపు దీంట్లో కారం కానీ పసుపు ఎందులో వేస్తావు? దీంట్లోనేనా? ఓకే,
కొంచెం పసుపు. సో ఇప్పుడు ఈ పోపు చల్లారిన తర్వాత మనం అందులో మిక్స్ చేసుకోవటమేనా? ఇది ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ పచ్చడి? 1 మంత్ వరకు ఉంటుంది. 1 మంత్ వరకు ఉంటుందా? అంటే మరి ఈ వీటిలో తడి ఉంటుంది కదా? ఏం కాదు, ఏం కాదా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది. ఓకే ఓకే ఓకేనా ప్రియాంక? కలుపుదామా ఇప్పుడు? ఓకే సరిపడా కారం కూడా ఇందులోనే. ఇలా పచ్చళ్ళలో పట్టేటప్పుడు మీ మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా ఇంట్లో? ఓకే బేసిక్గా అందరు ఫస్ట్ కర్రీస్ అలా నేర్చుకుంటారు కదా, నువ్వు పచ్చళ్ళ నుంచి స్టార్ట్ చేసావా ఏంటి? ఓకే తర్వాత సాల్ట్ చాలా అంతే. ఫస్ట్ ఇందులో కొంచెం కలుపుతాం కదా, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే ఇప్పుడు ఇదంతా అందులో వేసేసుకోవటమేనా? ఇవి అందులో వేసుకున్నా నీ ఇష్టం, ఎందులో అయినా వేసుకో. ఇందులో వేస్తావా అవి? ఓకే కలిపేసుకో మొత్తం. సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ ముక్కలకు పట్టేస్తే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుందేమో కదా? 1 డే తర్వాత బాగుంటుంది. ఇది 1 డే ఊరాలా? ఓకే ఓకే సో కంపల్సరీ చేసుకుంటే 1 డే ఆగిన తర్వాత తింటేనే బాగుంటుంది. అంటే కొన్ని పచ్చళ్ళు మనం అప్పటికప్పుడు కలిపేసుకున్నా బాగానే ఉంటుంది కదా, కానీ ఇలాంటి ముక్కలు ఉన్న వాటికి కొంచెం ఊరితేనే ఆ ఫ్లేవర్స్ అనేవి ఆ ముక్కలకి పట్టి టేస్టీగా ఉంటాయి కదా. ఓకే అయిపోయినట్టేనా? ఆ ముక్కలు బాగా కనిపిస్తున్నాయి పచ్చళ్ళు. మనం బేసిక్ ఇలాంటి వాటితో చేసుకునేటప్పుడు బాగా నూనెలో అది వేయించేసి వాటి కలర్ అంతా చేంజ్ అయినాక పెడుతూ ఉంటారు కదా, ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా పెట్టేటప్పటికి కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అవి. ఓకేనా? రెడీ? బుడమకాయ ఆవకాయ. నైస్. ఓకే మరి బుడమకాయ ఆవకాయ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బుడంకాయ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి మెంతిపిండి, ఎండుమిరపకాయలు, పసుపు వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, బుడంకాయ ముక్కలు వేసి బాగా కలిపి కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే బుడంకాయ ఆవకాయ రెడీ.